నమస్తే. తెలంగాణ ఉనికి అస్తిత్వాల గురించి ఒక చర్చ జరుగుతున్నది. తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదు అని తెలంగాణ తెలుగుదేశం నాయకులు అంటున్నారు. మరి నిజంగానే తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదా? రాష్ట్రాల పేర్లు డిక్షనరీలో ఉంటాయా? ఇంతకు డిక్షనరీ అంటే ఏమిటి? ఈ విషయాల గురించి కొంచెం లోతుగానే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీటిపైన మనతో చర్చించేందుకు మామిడి హరికృష్ణ గారు కవి, రచయిత, ప్రభుత్వ సర్వీసులో ఉన్నవారు, వారు జర్నలిస్టు. భిన్న రకాలుగా, భిన్న కోణాల్లో తెలంగాణ చరిత్రను, సాంస్కృతిక కోణాన్ని ఆవిష్కరిస్తున్నవారు. వారు మన ఎదురుగున్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే బుచ్చన్న. తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదు అని తెలంగాణ తెలుగుదేశం నాయకులు అమరావతిలో వారన్న మాట. ఇంతకు డిక్షనరీ అంటే ఏమిటి? రాష్ట్రాల పేర్లు డిక్షనరీలో ఉంటాయా? ఎందుకంటే వాళ్ళకి అవగాహన కలగాలని. అదే. సో డిక్షనరీ అనేది ఒక భాష, ప్రతి భాషకి తనకంటూ కొన్ని అంశాలు ఉంటాయి. దాంట్లో ఎట్లా అంటే లింగ్విస్టిక్స్ ఒకటి, ఫైలాలజీ ఒకటి, ఎటిమాలజీ అని 3 ప్రధాన అంశాలు ఉంటాయి ప్రతి భాషలో కూడా. సో దాంట్లో ఏం చేస్తారంటే వొకాబులరీ అనేది ఒకటి ఇంపార్టెంట్. వొకాబులరీ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటారంటే ఎటిమాలజీ నుంచి తీసుకుంటారు. అంటే పదోత్పత్తి శాస్త్రం అంటారు. అంటే మనం చెప్పే భావనలు, ఆలోచనలు, వ్యూహాలు, మన మనసులోని ఎక్స్ప్రెషన్స్, ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, అనుభూతులు, వాటన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పదం ఉంది. ఆ పదాలను క్రియారూపంలో, నామవాచక రూపంలో, తర్వాత ఆ విశేషణాల రూపంలో చెప్పడము, వీటన్నిటితో కూడిన దాన్ని మనం ఎటిమాలజీ అంటాము. వీటన్నిటిని ఒక్క చోట కూరిస్తే వాటిని డిక్షనరీ అంటాం. ఇది భాషా నిఘంటువుగా చెప్పదగింది. అయితే ఈ భాషా నిఘంటువు అనే భావనని మొట్టమొదటిసారిగా శామ్యుల్ జాన్సన్ అనే అతను, బ్రిటిష్ అతను, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక డిక్షనరీ ఉండాలనేది తీసుకురావడం జరిగింది. ఆయన ఏదైతే అకారాదిక్రమం, మనం తెలుగులో అకారాదిక్రమం అంటున్నాం, ఇంగ్లీష్లో మాత్రం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ నుంచి జెడ్ వరకు ఉండే పదాలు, ఆ పద ఉచ్చారణ, మొదటి అక్షరం, పదంలోని మొదటి అక్షరం ఏ ఉచ్చారణతో ఉంటుందో అదే అంశాలను ప్రాతిపదిక చేసుకొని డిక్షనరీ నిర్మించడం జరిగింది. సో అలాగే మనకు కూడా తెలుగులో కూడా చాలా డిక్షనరీస్ వచ్చాయి. సో తెలుగులో అంటే అదే ప్రభావంతో తెలుగులో డిక్షనరీస్ వచ్చాయి. ఇతర భాషల్లో కూడా వచ్చాయి. అలాగే సూర్యరాయేంద్ర భాషా నిఘంటువు అని కూడా తెలుగులో మనకు చాలా ప్రామాణికమైన నిఘంటువు కూడా ఒకటి ఉంది. సో అలా చాలా వచ్చాయి. ఈవెన్ తెలంగాణ పదకోశాలు వచ్చాయి. తెలంగాణ భాష పదాలతో కూడిన, ఎందుకంటే ప్రతి భాషలో మాండలికాలు మళ్ళీ వేరే ఉంటాయి. మాండలికాలను అనుసరించి కూడా జిల్లా స్థాయిలో కూడా మాండలికాలు ఉంటాయి. తెలుగు అకాడమీ వాళ్ళు చాన్నాళ్ళ క్రితం ఏ జిల్లాకు ఆ జిల్లా వృత్తి పదకోశాలు, అలాగే మాండలిక పదకోశాలను కూడా పుస్తక రూపంలో కూడా వేయడం జరిగింది. సో ఆ లెక్కన ఆ విధంగా పదకోశాలు, డిక్షనరీస్ అనేవి వాడుకలోకి వచ్చాయి. అవన్నీ కూడా భాష పరంగా, అనుభూతి పరంగా, అనుభవాల పరంగా, మన వ్యక్తీకరణ పరంగా మనలోని ఎంత విస్తృతి ఉంటుంది, వ్యక్తీకరణలో విస్తృతిని గురించి చెప్పడానికి ఈ నిఘంటువులు చాలా ఉపయోగపడతాయి. అందులో తెలుగు భాష కూడా మినహాయింపు కాదు. తెలంగాణ అనే పదం లేదు అని అన్నారు ఆయన. ఏ డిక్షనరీ తెలియదు మనకు. అంటే రాష్ట్రాల పేరు డిక్షనరీలో ఉంటాయి అట్లా పలానానే ఉంటాయి. అంటే ఇక్కడ 2 రకాలు ఉన్నాయి డిక్షనరీస్ అనేవి. ఒకటేమో భాషకు సంబంధించిన డిక్షనరీ ఒకటి, రెండవదేమో నాలెడ్జ్కి సంబంధించిన డిక్షనరీ 2 ఉన్నాయి. సో వాటిని ఏమంటారంటే మనం భాషకు సంబంధించిన డిక్షనరీలో సూర్యరాయేంద్ర భాషా నిఘంటువు లాంటివి తీసుకుంటే, లేదా ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ డలర్స్ డిక్షనరీ, వెబ్స్టర్స్ డిక్షనరీ, కాలియర్స్ డిక్షనరీ, ఇట్లా కొన్ని ఉన్నాయి వేరే డిక్షనరీస్. ఇంగ్లీష్లో ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి. సో వాటిల్లో మనకు ఈ తెలంగాణ పదం విషయానికి వస్తే సూర్యరాయేంద్ర భాషా నిఘంటువులో తా అనే అక్షరంలో తా తర్వాత తాకు దీర్ఘమిస్తే తాకు గుడిస్తే తాకు గుడి దీర్ఘమిస్తే ఇలా ఆల్ఫాబెటికల్లో మళ్ళీ గుణింతాల కోణంలోంచి చూస్తే తాకు ఏత్వం ఇస్తే అనే దగ్గర ఖచ్చితంగా స్పష్టంగా ఉంది, క్లియర్గా. నేను చూసిన, మీరు కావాలంటే మీకు అది ఆయన చూడడానికి నరసింహులు గారు చూడడానికే నేను అంటే సరే ఎవరైనా దానిలో సూర్య అన్నాడు డిక్షనరీ లేదన్నారు. తెలుగు డిక్షనరీలో ఉంది. తెలంగాణ అనే పదం ఉంది, తెలుగు అనే పదం ఉంది. తెలుగు అంటే ఒక దాని వ్యక్తీకరణ కూడా ఉంది. సో ఇది ఒక వ్యక్తీకరణ. దానికి వ్యక్తీకరణ అంటే తెలంగాణ అంటే తెలుగు ప్రజలు నివసించే ప్రాంతం అని అర్థం. ఇక దానికి కరెక్ట్గా పదోత్పత్తి శాస్త్రం ప్రకారం చూస్తే తెలుగు, ఆనము అనే 2 పదాల కలయిక వల్ల తెలంగాణ అనే పదం వచ్చింది. తెలుగు అంటే తెలుగు జాతిపరంగా చూడొచ్చు, భాషాపరంగా చూడొచ్చు, అలాగే ప్రదేశపరంగా చూడొచ్చు. ఇది 3 కోణాలు. తెలుగు అనే మాటలో 3 కోణాలు ఉన్నాయి. జాతిపరంగా, భాషాపరంగా, దేశపరంగా, ఈ 3 కోణాలు. దాంట్లో ఆనము అంటే అనాలోని నా, ఆనము అంటే ప్రదేశం. ఎవరైతే తెలుగు మాట్లాడే ప్రజలు లేదా తెలుగు
జాతికి సంబంధించిన ప్రజలు తెలుగు ప్రదేశంలో నివసిస్తున్నారో దాన్ని తెలంగాణ అంటారు అనేది పదోత్పత్తి శాస్త్రం ప్రకారం మనకు తెలుస్తున్న సత్యం. ఇది ఒకటి అవును. నిఘంటువులలో ఒకటి. ఇంకొక రెండో నిఘంటువు ఉంది. రెండో నిఘంటువు అనేది ఎన్సైక్లోపీడియా లాంటివి. సో ఎన్సైక్లోపీడియా బ్రిటానికా కానీ, ఎన్సైక్లోపీడియా అమెరికానా కానీ, ఈవెన్ ఇప్పుడు మోడర్న్ టైమ్స్లో మనకు డిజిటల్ ఇంటర్నెట్ రివల్యూషన్ వచ్చిన తర్వాత, గూగుల్ ఇలాంటి రివల్యూషన్ వచ్చిన తర్వాత వికీపీడియా కానీ, దాంట్లో ఖచ్చితంగా మీరు చూస్తే ప్రతి దేశానికి ఒక్క తెలంగాణనే కాదు, ప్రతి దేశానికి ప్రతి ప్రాంతానికి సంబంధించిన వివరాలు, భౌగోళిక వివరాలు, నైసర్గిక వివరాలు, ప్రాకృతిక వివరాలు, అక్కడ ఉండే పంటలు, కల్చర్ సంబంధించిన వివరాలు అన్నిటితో కూడిన విశేషాలన్నీ మనకు ఈ నాలెడ్జ్ డిక్షనరీలో ఉంటాయి. ఆ నాలెడ్జ్ డిక్షనరీని మనం మరొక రూపంలో ఏమంటామంటే ఎన్సైక్లోపీడియా అంటాం. సో విజ్ఞాన సర్వస్వం. ఈవెన్ కుమర్రాజు లక్ష్మణరావు గారు కూడా తెలుగులో విజ్ఞాన సర్వస్వాన్ని కూడా తయారు చేశారు. దాంట్లో కూడా ఈ ప్రస్తావన తెలంగాణము అనే పదం ఉంది, ప్రదేశ్ అని ఉంది, అట్లా ప్రతి ప్రాంతం ఉంటుంది. అదొకటే కాదు, ఆఫ్రికా గురించి, అంటార్కిటికా గురించి, ఆర్కిటిక్ గురించి, అలాగే ఆస్ట్రేలియా గురించి కూడా ప్రతి ప్రాంతం భూగోళం పైన ఉండే విజ్ఞానానికి సంబంధించిన ప్రతి అంశం, అది సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, భౌగోళిక జాగ్రఫీ కానీ, పాలిటీ కానీ, అంటే కాన్స్టిట్యూషన్స్ గురించి కానీ, చట్టాలు, నియమాలు, నిర్ణయాలు, సామాజిక పరిస్థితులు, కట్టుబాట్లు, రీతులు, రివాజులు, ఆదిమ జాతుల గురించి కూడా ఈ ఎన్సైక్లోపీడియా బ్రిటానికాలో కానీ, అమెరికానాలో కానీ, లేదా కాలియర్స్ ఎన్సైక్లోపీడియా కానీ ఇలాంటి వాటిల్లో ఉంటాయి. ఈవెన్ వికీపీడియాలో యూ కెన్ ఫైండ్ ద సేమ్. సో అందుకని సరే ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో మనకు తెలియదు కానీ వీడియో చాలా బయటకు వచ్చింది. ఆ వీడియో కూడా సరే చేసిన కొందరు అని సరే ఇక ఏదో మనకు తెలియదు కానీ నేను మాత్రం అంటే ఒక పరిశోధన కోణంలోంచి చెప్తే మాత్రం ఖచ్చితంగా ఇది డిక్షనరీలో ఉంటుంది. అంటే నిఘంటువులు అనేవాడే దాంట్లో కూడా ఉంది, దానికి ఖచ్చితమైన ఆధారాలు కూడా ఉన్నాయి. ఒకటి అంటే తెలుగు పరంగా. రెండవది ఏంటంటే ఈ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా లాంటి నాలెడ్జ్ డిక్షనరీలో కూడా అవి స్పష్టంగా, విస్పష్టంగా, సుస్పష్టంగా ఉన్నాయి. చారిత్రకంగా తీసుకున్నప్పుడు తెలంగాణ ఉనికి అస్తిత్వాల క్రమం ఏమిటి? దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది. తెలంగాణ అనేది అంటే మనకిప్పుడు కనిపిస్తున్న తెలంగాణ రాష్ట్రము జూన్ 2వ తారీఖు 2014లో ప్రజలందరి యొక్క ఉద్యమ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో పార్లమెంటరీ విధానంలో ఒక రాజ్యాంగ సవరణతోని 29వ రాష్ట్రంగా అవతరించడం అనేది ఒకటి ఉంది. కానీ దీనికంటే దాదాపు వందలాది వేలాది సంవత్సరాల నుంచే తెలంగాణ తాలూకు అస్తిత్వం కానీ, ఉనికి కానీ, దానికి సంబంధించిన నేపథ్యం కానీ ఉందనేది మనకు చరిత్రలో తెలిసిపోతుంది. సో దీనికి నేను పరిశోధన ప్రకారం ఏంటంటే ఒక 2 కోణాల్లోంచి దీన్ని విశ్లేషించవచ్చు. ఒకటి ఏంటంటే సాహిత్యపరమైన ఆధారాలు ఒకటి. ఏ చరిత్ర కానీ మనం ఎట్లా చూస్తామంటే లిఖితపరమైన ఆధారాలు ఒకటి, శాసనాల పరమైన ఆధారాలు 2, నిర్మాణాలు, కట్టడాలు లేదా టెంపుల్స్ లాంటివి ఆర్కిటెక్చరల్ ఆధారాలు 3, 4వది వస్తువులు కానీ, పనిముట్లు కానీ, అప్పుడుండే కాస్ట్యూమ్స్ కానీ ఏవైనా దొరికితే వాటిని పరిశీలన చేసినప్పుడు దొరికే ఆధారాలు. సో ఈ లెక్కన చూస్తే తెలంగాణకు సంబంధించిన ఆధారాలు మనకు 2 రూపాల్లో మనకు కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే సాహిత్యపరమైన ఆధారాలు. ఫస్ట్ సాహిత్యపరమైన ఆధారాలు మనకి ఎక్కడ కనిపిస్తాయంటే వాయుపురాణము, స్కంద పురాణంలో కనిపిస్తున్నాయి. చాలా ఇది ఆశ్చర్యకరమైన స్కంద పురాణం. మనకు భారతీయ తాత్వికతలో, భారతీయ దార్శనికతలో ఇతిహాసాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, వేదాలు, వేదాంగాలు ఇవన్నిటితో పాటు ఉన్నది పురాణాలు. సో ఏ ఉపనిషత్ సారాంశం అవుతుందో, ఏదైతే వేద సారాంశం అవుతుందో, వేద సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ సూత్రాలని ప్రజలకి, సామాన్య ప్రజలకి అర్థం అవ్వడానికి పురాణాలు అనే పేరుతో కథల రూపంలో చెప్పారు. సో దాంట్లో 18 మొత్తం పురాణాలు, అష్టాదశ పురాణాలు అంటారు. అష్టాదశ పురాణాల్లో 2 పురాణాలు ప్రముఖమైనవి. వాటిలో స్కంద పురాణం ఒకటి, ఇంకోటి వాయు పురాణం ఒకటి. స్కంద పురాణం అంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన లీలలు, ఆయన ఉనికి, ఆయన రావడం ఎట్లొచ్చింది, ఆయన అవతారం ఏంటి అనేది దానికి సంబంధించిన కథతో ఉంటుంది. ఆ స్కంద పురాణంలో త్రిలింగ అనే పదాన్ని ఖచ్చితంగా, స్పష్టంగా, విస్పష్టంగా చెప్పారు. అలాగే వాయు పురాణంలో కూడా చెప్పారు. ఇది పురాణ కాలానికి సంబంధించింది. సో మనకు లిఖితంగా దొరుకుతున్నాయి, ఇప్పటికీ కూడా దొరుకుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే మనకు మిగతా తర్వాత కాలంలో చూస్తే టాలమీ లాంటి విదేశీ యాత్రికులు వచ్చారు. సో టాలమీ లాంటి విదేశీ యాత్రికులు వచ్చినారు. మెగస్తనీస్ లాంటి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు గ్రీకుల కాలంలో క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో 321 సంవత్సరంలో అలెగ్జాండర్ భారతదేశం మీద దండయాత్ర చేసి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయనతో పాటు కొంతమంది యాత్రికులు వచ్చారు. వాళ్ళంతా అప్పుడుండే పరిస్థితులని డాక్యుమెంట్ చేశారు. సార్ అందులో మెగస్తనీస్ ఉన్నాడు. మెగస్తనీస్ అంటే ఆయన ఇండికా అనే ఒక అద్భుతమైన గ్రంథం రాశాడు. ఇండికా అంటే అర్థం ఏంటంటే రిలేటెడ్ టు ఇండియా అని అర్థం. ఇండియాకు సంబంధించింది ఇండికా, అది గ్రీక్ భాషలో. సో దాంట్లో కూడా దక్షిణాది ప్రాంతంలో
ఈ తెలంగాణ ప్రాంతం తాలూకు వివరణలు కొన్ని వర్ణించి చెప్పాడు అందులో. సో దాంట్లో కూడా వర్ణనలు ఉన్నాయి, కానీ తెలంగాణ పేరు లేదు, బట్ వర్ణనలు ఉన్నాయి. అంటే ఈ భౌగోళిక పరిస్థితులకు అనుకూలంగా ఉండే అంశాలను దాంట్లో క్రోడీకరించి చెప్పారు. ఈవెన్ టాలమీ కూడా, టాలమీ అంటే ఆయన యాత్ర చేస్తున్నప్పుడు కూడా, ఆయన వచ్చినప్పుడు తిరిగినప్పుడు చూసినప్పుడు ఆయన వాటిని కూడా దాంట్లో క్రోడీకరించి ఆ ప్రస్తావన ఉన్నాయి. ఆంధ్ర ప్రస్తావన కూడా ఉంది మొత్తం మచిలీపట్నం గురించి. వాళ్ళు వచ్చినప్పుడు ఎవరైతే యాత్రలు చేస్తూ వచ్చినప్పుడు మచిలీపట్నం మెయిన్గా ప్రధానంగా అప్పుడు నౌకా ప్రయాణాలే ఉండేవి కనుక మచిలీపట్నం. ఇప్పుడు మార్కోపోలో ఉన్నాడు. మార్కోపోలో ఇది మళ్ళీ ఎప్పుడంటే మన 13th సెంచరీకి వస్తుంది, రీసెంట్ అయితే 13th సెంచరీకి వస్తుంది. మార్కోపోలో ఉన్నాడు. మార్కోపోలో మనకు కాకతీయ ప్రాంతాన్ని రుద్రమదేవి కాలంలో సందర్శించాడు. సో ఆయన రాసిండు ఒక అద్భుతమైన పుస్తకం రాసిండు. ఆ పుస్తకంలో కాకతీయ రుద్రమదేవి ఒక మహారాణి ఉండేది, ఒక స్త్రీ ఒక దేశాన్ని పరిపాలిస్తున్నదని క్లియర్గా మెన్షన్ చేసిండు అది. సో అలా దాని గురించి ఉన్నాయి. దాంట్లో ఇదొకటి ఉంది. తర్వాత ఖచ్చితంగా తెలంగాణ అనే పేరుతోని కూడా, తెలంగము అనే పేరుతో మనకు ప్రస్తావన ఎక్కడ కనిపిస్తుంది అంటే శ్రీమదాంధ్ర మహాభారతం నన్నయ్య రాసిన దాంట్లో కూడా ఒక చోట ఇది ప్రస్తావన వచ్చింది. మహాభారతంలో కూడా శ్రీమదాంధ్ర మహాభారతం అంటే వేదవ్యాసుడు రాసిన మహాభారతాన్ని తెలుగుకరిస్తున్నప్పుడు దాంట్లో నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ ముగ్గురు రాస్తే ఆ కవిత్రయంలో ఉన్న దాంట్లో కూడా అది ప్రస్తావన ఉంది. ఇంకొక చిన్న అద్భుతమైన విశేషం ఏంటంటే తెనుంగు అనేది కూడా దాన్ని స్పష్టంగా విస్పష్టంగా ఇక బండగుద్దినట్టుగా మనకి ఎక్కడ కనబడుతుంది అంటే సాహిత్యపరమైన ఆధారాల్లో పాల్కురికి సోమన రచనల్లో కనిపిస్తుంది. పాల్కురికి సోమన మన పాలకుర్తి జనగామ జిల్లా ఆ ప్రాంతానికి చెందిన మహాకవి, అద్భుతమైన కవి, ప్రజా భాషలకి ప్రజా కళలకి పట్టాభిషేకం చేసిన సాహితీవేత్త ఆయన ఎట్లా చేశారంటే అప్పుడు సాహిత్యం కూడా 2 రూపాల్లో ఉండేది. అది దేశీ సంప్రదాయము, మార్గ సంప్రదాయం అని ఉండేది. మార్గ సంప్రదాయం అంటేనే కొంచెం సంస్కృత పదభూయిష్టంగా సంస్కృతం యొక్క ప్రభావం వల్ల కొంచెం పాండిత్య భాషలాగా ఉండేది. ఇక దేశీ సంప్రదాయం అనేది ప్రజల భాష, వ్యవహారిక భాష, ప్రజల్లో నానుతున్న భాషలకు పట్టాభిషేకం చేసేలా ఉండేది. అయితే ఈ 2 మార్గాలలో పాల్కురికి సోమన ప్రజల భాషను ఎన్నుకున్నాడు. ఆ రోజుల్లో దేశీ సంప్రదాయాన్ని ఎన్నుకొని ఆయన కావ్యాలన్నీ కూడా ఇప్పుడు వృషాధిప శతకం తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి శతకం వృషాధిప శతకం. ఆ తర్వాత మళ్ళీ బద్దెన సేనాని రాసిన సుమతి శతకం వచ్చింది. ఆ తర్వాత వేమన శతకం వచ్చింది. ఇంకా చాలా శతకాలు వచ్చాయి. కానీ శతకాన్ని మొట్టమొదటిసారిగా తెలుగు సాహిత్యంలో పరిచయం చేసింది పాల్కురికి సోమన. సో ఆయన వృషాధిప శతకం ఆయన రాసిన కావ్యాలు అన్నీ కూడా ఏం చెప్పిండంటే నేను రాస్తున్న భాష జాను తెనుగు, అచ్చ తెనుగు అన్నాడు. ఇది చూడండి, తెనుగు అనేది ఆ తర్వాత కాలక్రమంలో తెలుగు ఇదంతా జరిగింది. సో దీనికి కూడా వివరణ ఎట్లా చెప్తారంటే ఇప్పుడు ఆదిరాజు వీరభద్రరావు గారు ఉన్నారు, తర్వాత పివి పరబ్రహ్మ శాస్త్రి గారు ఉన్నారు. అంటే ఒకప్పుడు తెలుగు ప్రాంతాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని విపరీతంగా చరిత్ర చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చెప్పిన విషయం ఏంటంటే ఒక త్రిలింగం అనే కాన్సెప్ట్లోంచి తెలుగు, తిలింగ, తెలంగాణ ఈ పదాలు పుట్టినాయని వాళ్ళు ఒకటి చెప్పారు. అంటే ఎప్పుడు క్రమపరిణామం జరుగుతుంది కనుక ఒక రోజులో ఏది రాదు కనుక క్రమపరిణామంలో వచ్చిందని చెప్పారు. సో దాని ప్రకారం ఏంటంటే త్రిలింగ దేశమే తెలంగాణ ఆగా మారిందనేది ఒక వాదన, ఇదొక వాదన. సో దాని ప్రకారం త్రిలింగం అంటే ఎక్కడంటే శ్రీశైలము, కాళేశ్వరము, ద్రాక్షారామం ఈ 3 లింగాల మధ్య ఉండే భూభాగమే త్రిలింగ దేశము అనేది అప్పట్లో మొదట్లో ఒక ఆలోచన. అదే క్రమంలో త్రిలింగ దేశము కాస్త త్రిలింగము, త్రిలింగం కాస్త తెలింగము కాస్త తెలుగు నుంచి మళ్ళీ తెనుంగు నుంచి తెనుగు ఇలా క్రమపరిణామం చెందిందని ఒక వాదన ఉంది. సో ఇట్లా ఇదొకటి. ఈ విధంగా సాహిత్యపరమైన ఆధారాలు చాలా ఉన్నాయి. ఆయన కూడా మెన్షన్ చేశాడు, ఆయన రాసిన అంటే పాల్కురికి సోమన కూడా మెన్షన్ చేశాడు. సో దీనికి తోడు ఇంకొకటి కొన్ని అంటే చారిత్రక ఆధారాలు కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. ఇంకొకటి ఏమైందంటే 1310 సంవత్సరంలో అంటే కాకతీయులు పరిపాలిస్తున్న టైంలో, కాకతీయులప్పుడు 11వ శతాబ్దం నుంచి 1323 వరకు ఓరుగల్లు రాజధానిగా దక్షిణ భారతదేశంలో ప్రధాన భాగాలన్నీ కూడా కాకతీయుల పాలనలోనే ఉన్నాయి. సో ఆ ఉన్న టైంలో 1310లో అంటే ఢిల్లీని పరిపాలిస్తున్న వారు ఖిల్జీ వంశం. ఆయన అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలిస్తున్నాడు. ఆయన అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశం పైకి దండయాత్ర వచ్చినప్పుడు ఆ దండయాత్రలో భాగంగా కాకతీయ రాజ్యాన్ని కూడా చేసినప్పుడు 1310లో దండయాత్రలు చేసినప్పుడు అప్పుడు ప్రతాపరుద్రుడి ఆయన ఉన్నాడు, ఒక సైన్యాధ్యక్షుడు మంత్రి లాంటి వాడు ఉన్నాడు, గన్నమనాయుడు అని ఉంటే గన్నమనాయుడు దీన్ని ఆక్రమించుకున్న తర్వాత తెలంగాణలో కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఆయనకి
ఖాన్ ఏ తెలంగాణ అని బిరుదు ఇచ్చారు. మ్మ్. ఖాన్ ఏ తెలంగాణ, ఖాన్ అంటే ఒక వీరుడు, యుద్ధ వీరుడు అంటే మనకి ఇప్పుడు సర్ర అనే బిరుదు ఇచ్చినట్టు, ఓకే ఓకే ఓకే. లేకపోతే ఏదో రత్న, భారత రత్న సంథింగ్ ఏదో ఒక అదేలే. ప్రభుత్వం ఇచ్చే ఒక గౌరవము, మర్యాద లాంటి బిరుదుని అప్పుడు ఖాన్ ఏ తెలంగాణ అని ఇచ్చిందని మనకు 1110 ప్రాంతంలో ఇచ్చిందని స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. అలాగే తర్వాత 1123లో ప్రతాపరుద్రుడు మరణించిన తర్వాత కూడా దీనికి సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి. కానీ తెలంగాణ అనే శాసనపరంగా మనకి ఎక్కడ స్పష్టంగా కనిపించేది అంటే శిలాక్షరాలు అంటారు కదా, మ్మ్, మ్మ్, మ్మ్. శిలాక్షరాలతో కనిపించింది మాత్రం తెల్లాపూర్ శాసనం అని ఒకటి ఉంది. ఈడ హైదరాబాద్ పక్కన మన హైదరాబాద్ పక్కన ఇప్పుడు తెల్లాపూర్ ఏదైతే తెల్లాపూర్. ఇప్పుడు డెవలప్ అవుతున్న రియల్ ఏరియా ఎస్టేట్ అది ఏరియా అవుతుందో ఆ తెల్లాపూర్లో ఇప్పటికీ ఆ శాసనం ఉంది. 4 వైపులా శాసనాలు రాసి ఒక స్తంభ శాసనం అది. ఆ స్తంభ శాసనం వైపు 4 వైపులా అప్పటి భాష 1417 నాటి తెలుగు భాష. దాంట్లో ఉంటుంది. అది బహమనీలు, అప్పుడు తెలంగాణ ప్రాంతాన్ని బహమనీలు పరిపాలిస్తున్నారు. ఓకే. ఆ బహమనీలు పరిపాలిస్తున్నప్పుడు ఎందుకంటే గమ్మత్ ఎట్లా అయిందంటే కుతుబ్ షాహీల కంటే ముందే. ఆ కుతుబ్ షాహీల కంటే ముందు, Yes. కుతుబ్ షాహీలు అంటే 1512 నుంచి అవును, అవును, 1686 వరకు. అవును, ఆ తర్వాత మళ్ళీ ఆసఫ్ జాహీలు వచ్చారు. అవును. అంటే మధ్యలో కొంత మొఘల్ సామ్రాజ్యం కూడా వచ్చింది. మ్మ్. 1686 నుంచి 1724 వరకు మొఘల్ సామ్రాజ్యం. తర్వాత 1724 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు కూడా తెలంగాణ ప్రాంతాన్ని హైదరాబాద్ నిజాం ఇదంతా పరిపాలన అవును. జరిగింది. సో మొత్తం 624 సంవత్సరాల ఇస్లామిక్ పరిపాలన తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించడం అవును. జరిగింది. సో ఈ నేపథ్యంలో 1417 ప్రాంతంలో బహమనీ సుల్తాన్లు తెల్లాపూర్లో శాసనం వేస్తూ దానిలో తెలంగాణపురం అనేది మెన్షన్ చేశారు. ఓకే. తెలంగాణ అది మొట్టమొదటి శాసనం, కరెక్ట్గా స్పష్టంగా ఒక శాసన రూపంలో ఉన్నది ఎక్కడంటే అక్కడ వచ్చింది. తర్వాత ఈవెన్ తిరుమలలో కూడా కొన్ని శాసనాలు వేస్తూ అక్కడ తెలంగాణ గురించి ప్రస్తావన కూడా చేశారు. ఏముంది అక్కడ తిరుపతిలో? తిరుపతిలో కొన్ని శాసనాలు వేశారు. శాసనాల్లో తెలంగాణపురం ఇదే తెలంగాణకు సంబంధించిన ఈ ప్రాంతంలోకి వాళ్ళు వచ్చినట్టుగా వ్యాపారము, వాణిజ్యము, దాడులు, యుద్ధాలు దీనికి సంబంధించిన విశేషాలతో కూడిన ఒక శాసనం అక్కడ కూడా దొరికింది. తర్వాత ఇంకోటి శ్రీరంగంలో కూడా ఒక శాసనం దొరికింది. దాంట్లో కూడా తెలంగాణకు సంబంధించిన ప్రస్తావన శ్రీరంగంలో కూడా. అట్లా. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే తెలంగాణ అనేది దుర్గాలు, ఎన్నెన్నో దుర్గాలు ఉన్నాయని కూడా రాశారు వాళ్ళు. ఈ శాసనాల్లో కొన్నిట్లలో చెప్పినప్పుడు ఏం చెప్పారంటే తెలంగాణలో అద్భుతమైన దుర్గాలు ఉన్నాయి, కోటలు ఉన్నాయి అని కూడా వ్యక్తీకరించడం జరిగింది. ఇలా మనకు తెలంగాణకు సంబంధించి చరిత్రకు తెలిసిన కాలం నుంచి కూడా దీని గురించిన ప్రస్తావన ఉంది, తెలంగాణ అనే పేరుంది, తెలంగాణ పరిణామం ఉంది, పదోత్పత్తి కూడా ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ ఈ 1000 సంవత్సరాల కాలంలో తెలంగాణను సాహిత్యపరంగా, తెలంగాణ సాంస్కృతిక పరంగా ఏకోన్ముఖం చేసిన అంశాలు ఏమేమి, లేదా ఏ రాజులు, ఏ కాలము అనుకోవచ్చు? అంటే కరెక్ట్గా ఎప్పుడంటే మనకు తెలంగాణకి తనకంటూ ఒక తెలుగు ధనం, తెలుగు జాతి అనే ఒక మనం అనుకునే ఏవైతే ఏకత్వ సూత్రాలు మీరు చెప్పినవి ఏవైతే ఉన్నాయో వాటిని మొట్టమొదటిసారిగా చెప్పింది ఎవరంటే శాతవాహనుల కాలం అని చెప్పొచ్చు. అయితే శాతవాహనుల కాలానికి కూడా గమ్మత్ ఏంటంటే దానికి మూలాలు ఎక్కడున్నాయంటే మళ్ళీ తెలంగాణలోనే ఉన్నాయి. సో శాతవాహనులు మొట్టమొదటిసారిగా ఫస్ట్ వాళ్ళు కోటిలింగాల్లో వారి ప్రస్థానం ప్రారంభమైంది. శాతవాహన సామ్రాజ్యం క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో కోటిలింగాల నుంచి మొదలైంది. ఆ తర్వాత ధరణికోటకు విస్తరించింది. రాజ్యం విస్తరిస్తున్న కొద్దీ ధరణికోట అంటే మనం ఇప్పుడు విజయవాడ, అమరావతి ప్రాంతం, పైఠాన్ అనే ఒక ప్రాంతం, ప్రతిష్టానపురం అంటే మహారాష్ట్ర ప్రాంతానికి కూడా విస్తరించింది తర్వాత. కానీ మొదలైంది మాత్రం ఖచ్చితంగా కోటిలింగాల నుంచే. ఆ కోటిలింగాలలో దొరికిన నాణాలు, దీన్ని ఏమంటారంటే న్యూమిస్మాటిక్స్ అంటారు. న్యూమిస్మాటిక్స్ అంటే నాణాలను అధ్యయనం చేయడం ద్వారా, నాణాల యొక్క దాంట్లో ఉన్న బొమ్మల్ని కానీ, చిత్రాలని కానీ, అక్షరాలని కానీ, పదాలని కానీ విశ్లేషించడం ద్వారా అది ఏ చరిత్రకు సంబంధించింది, ఏ కాలానికి సంబంధించింది, ఆ కాలంలో ఎలాంటి పరిణామాలు ఉన్నాయని అధ్యయనం చేసే శాస్త్రాన్ని న్యూమిస్మాటిక్స్ అంటారు. సో ఆ న్యూమిస్మాటిక్ ప్రకారంగా చూస్తే కోటిలింగాలలో దొరికిన నాణాలు ఏవైతే ఉన్నాయో అవి శాతవాహనులకు సంబంధించిన నాణాలు. సో అలాగే ధూళికట్ట ఉంది, తర్వాత ఫణిగిరి ఉంది, ఇలాంటివి నల్గొండ ప్రాంతంలో ఉన్న ప్రాంతాలు. వీటన్నిటిలో తెలుస్తున్న సత్యం ఏంటంటే బౌద్ధ జైన కాలంలో కూడా తెలంగాణకు సంబంధించిన ప్రత్యేక అస్తిత్వం ఒకటి ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అదే ఏకత్వ సూత్రానికి కారణమైంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏమైందంటే మళ్ళీ కాకతీయుల కాలం వచ్చిన తర్వాత, అంటే మధ్యలో కొంతవరకు ఉంది కానీ కాకతీయుల కాలం వచ్చిన తర్వాత అంటే 11వ శతాబ్దం నుంచి 1323 వరకు తెలంగాణ తనం, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ భాష, తెలంగాణ ఉనికి, తెలంగాణ పండుగలు, తెలంగాణ వినోదాలు కూడా స్పష్టంగా ఒక నిర్దిష్టమైన రూపాన్ని సంతరించుకొని ఇప్పటికీ కొనసాగుతున్న పరంపరకు మూలాలుగా ఉన్నది ఖచ్చితంగా కాకతీయుల కాలమే. సో దానికి అగస్త్య విద్యానాథుడి రచనలు కానీ,
ప్రతాపరుద్ర యశోభూషణం లాంటి పుస్తకాలు కానీ గమనిస్తే, క్రీడాభిరామం లాంటి పుస్తకాలు కానీ గమనిస్తే, ఇప్పుడు మనం చూసుకున్న బతుకమ్మ పండుగకు తాలూకు ఇలాంటి కొన్ని కొన్ని ప్రాథమిక మూలాలు ప్రాథమిక మూలాలు మనకు అక్కడ ప్రతాపరుద్ర అంటే యశోభూషణంలో 13వ శతాబ్దం నాటికే ఉన్నాయి. ఉన్నాయి. అవి అవి అక్కడికి వచ్చింత కన్సాలిడేట్ అయ్యాయి. సో మనం ఇప్పుడు అనుకుంటున్న తెలంగాణ తత్వం, తెలంగాణ ఉనికి, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సాంస్కృతిక నేపథ్యపు మూలాలన్నీ ఎక్కడున్నాయంటే మనకు కాకతీయుల కాలంలో నిర్దిష్టంగా రూపాంతరం చెందాయనేది మనకు అర్థమవుతుంది. సో అక్కడి నుంచి తర్వాత మళ్ళీ ఇస్లామిక్ సంయోగం జరిగింది. అంటే 2 ఆదాన ప్రదానాలు, అంటే ఇచ్చిపుచ్చుకోవడాలు జరిగాయి. వాళ్ళపైన మన ప్రభావం పడింది, మన పైన వాళ్ళ ప్రభావం పడింది. అలా రెండింటి ప్రభావంతో ఒక సమ్యక్ దృక్పథంతో కూడిన ఒక కొత్త జీవన విధానం, జీవన సంస్కృతి కూడా తెలంగాణ తత్వంగా మారిపోయింది. మనం 1000 ఏళ్ల వెనక్కి మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈ పరిణామ క్రమాన్ని మొత్తం తీసుకున్నప్పుడు తెలంగాణ ప్రజలకు మిగతా ప్రజలకున్న తేడా ఏమిటి? ఆలోచనలో కానీ, ఆచరణలో కానీ, ఇతరుల పట్ల ఎంపతి, సింపతి విషయంలో ఏమిటి తెలంగాణ ప్రజలకున్న వ్యత్యాసం ఏమిటి? ఇక్కడ ఇది మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అంటే మనం అనుకుంటాం ఇక్కడ 2 సిద్ధాంతాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే లైఫ్ అండ్ స్పేస్ అనేది ఒకటి. లైఫ్ అనేదేమో వ్యక్తికి సంబంధించింది. స్పేస్ అనేదేమో ఆ వ్యక్తి చుట్టూ అల్లుకొని ఉండే పర్యావరణపరమైన, సామాజిక పరమైన ఎన్వైరన్మెంట్ని మనం అది అంటాం. దాన్ని మరొక వైపున ఏం చెప్తారంటే సైకాలజిస్టులు కానీ, లేదంటే కనుక ఆంథ్రోపాలజిస్టులు కానీ, సోషియాలజిస్టులు కానీ ఏం చెప్తారంటే హెరిడిటీ అండ్ ఎన్వైరన్మెంట్ అని అంటారు. సో హెరిడిటీ అనేదేమో వ్యక్తికి తనకు అనువంశికంగా, వంశపారంపర్యంగా వచ్చే అంశాలు. ఎన్వైరన్మెంట్ అనేదేమో పర్యావరణపరమైనది, సోషల్ ఎన్వైరన్మెంట్. నేచురల్ ఎన్వైరన్మెంట్ ఒకటి, అంటే పర్యావరణపరమైనది ఒకటి, సామాజిక ఎన్వైరన్మెంట్ ఒకటి. ఈ రెండింటి మేళవింపుగా తెలంగాణ తత్వం, తెలంగాణ అస్తిత్వం అనేది రూపొందిందని నేను భావిస్తాను. సో దీంట్లో మనకి ఏమర్థమైందంటే తెలంగాణ ఎట్లా ఐడెంటిఫై తెలంగాణ అస్తిత్వం యొక్క తాలూకు విశిష్ట లక్షణాలు అన్నప్పుడు ప్రతి దేశానికి, ప్రతి జాతికి కూడా తనకంటూ ఒక నేషనల్ సైకే అంటారు దాన్ని. ఆ నేషనల్ సైకే అంటూ ఉంటుంది. ఒక జాతీయ తాత్వికత, ఒక మనోతాత్వికత అంటూ ఉంటుంది. సో తెలంగాణలో కూడా ఏమైపోయినాయంటే ఇక్కడ ఉండే భౌగోళిక పరిస్థితులు, ముఖ్యంగా ఈ దక్కన్ పీఠభూమి ప్రాంతం, తర్వాత వర్షాలు తక్కువగా ఉండే ప్రాంతం, తర్వాత వర్షాలు వచ్చినప్పుడే నీళ్ళని నిలువ చేసుకోవాలనే విజన్ ఉన్న ప్రాంతం. అందుకే గొలుసు కట్టు చెరువులు వచ్చినాయి మనకు. ఆ చెరువులు తవ్వకాలు కూడా మనకు వచ్చినాయి. అంటే ఓన్లీ రామప్ప చెరువు కానీ, లక్నవరం చెరువు కానీ, గణపురం చెరువులు, ఇలాంటి చెరువులు అన్ని జిల్లాల్లో ఎందుకు వచ్చినాయి అంటే ఇక్కడ ఉండే భౌగోళిక పరిస్థితులను అనుసరించి మానవుడు తనదైన ఇంజనీరింగ్ని ఉపయోగించుకున్నాడు. ఆ కాలం నాటి ఇంజనీరింగ్ అంటే అది 13వ శతాబ్దం కావచ్చు, కాకతీయులు కావచ్చు, అంతకు ముందు కావచ్చు. సో ఇలాంటి భౌగోళికమైన పరిస్థితులు, పర్యావరణమైన పరిస్థితులు, ప్రాకృతికపరమైన పరిస్థితుల వల్ల మనలో ఒకలాంటి దృఢత్వం, తర్వాత ఎలాంటి కష్టాన్ని తట్టుకోగలిగి నిలబడగలిగే ఒక స్థిరత్వం తెలంగాణ ప్రాంత వాసుల్లో ఒకటి మొదలైంది. రెండవది ఏంటంటే వృత్తుల పరమైనటువంటి నైపుణ్యాలు. సో దీంట్లో ఇక్కడ కుమ్మరి ఇట్లా సబ్బండ వర్ణాలకు సంబంధించిన జాతులన్నీ ఆ గ్రామానికి సంబంధించి, అప్పుడు అన్ని గ్రామాలు కూడా స్వయం పోషక గ్రామాలు ఇంకో గ్రామం మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఆ గ్రామ ప్రజలకు కావాల్సిన అన్ని అవసరాలని సమకూర్చుకోగలిగే వృత్తులు, నైపుణ్యాలతో కూడిన వ్యవస్థలన్నీ ఉన్న గ్రామాలు కనుక వాటి నేపథ్యంలో తెలంగాణ అంతా కూడా ఎట్లయిపోయిందంటే ఒక స్వయం పోషిత సమాజంగా, అది ఒక తత్వంగా, అదొక లక్షణంగా తెలంగాణ ప్రజల్లో మిగిలిపోయింది. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ ప్రజల్లో ఉన్న గొప్ప లక్షణం త్యాగగుణం, పోరాట గుణం, ధిక్కారస్వరం. అలా ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో, మనం ఏదైతే ఇవన్నీ ఇప్పుడు మనం తెలంగాణ బిడ్డలు, ఈ మట్టి లక్షణం, ఈ మట్టి బిడ్డల యొక్క పోరాట పటిమను చెప్తున్నామో, పోరుగడ్డ అనేట్లయితే చెప్తున్నామో, వీటన్నిటికీ మూలాలు ఎక్కడైనా ఒక్క రోజులో ఏర్పడ్డాయి కావు. ఇక్కడ ఉండే భౌగోళిక, నైసర్గిక, సామాజిక, ప్రాకృతిక పరిస్థితుల నేపథ్యంలోంచి ఈ తత్వాలన్నీ రూపొందాయి. అందుకే తెలంగాణ జాతికి సంబంధించిన అస్తిత్వం కానీ, తెలంగాణ ప్రజల యొక్క సామూహిక మనస్తత్వం కానీ మిగతా ప్రజల కంటే భిన్నంగా ఉంటుంది. అందుకే మీరు చూడండి, ఎక్కడ కూడా మనకు విధ్వంస భావన ఉండదు. జనరల్గా ఒక జాతి ఇంకొక జాతి పైన ఆధిపత్యం చేస్తున్న క్రమంలో ఇంకొక జాతి పైన ధ్వంసం చేయడమే ఉంటుంది. మీరు ఏ చరిత్రలో ఎక్కడ చూసుకున్నా అలాగే ఉంటుంది. అది అమెరికన్స్, బ్రిటిషర్స్, రెడ్ ఇండియన్స్ మీద దాడి కావచ్చు, లేదా ఇక్కడ మన దగ్గర జరిగిన దాడులు కావచ్చు, ఎక్కడైనా జరగవచ్చు. కానీ అవసరమైతే తనను తాను ఆత్మహననం చేసుకుంటాడు తప్ప ఎదుటి వాళ్ళని విధ్వంసం చేసే ఒక నెగిటివ్ థాట్ ఆఫ్ మైండ్ అనేది తెలంగాణ ప్రజల్లో తక్కువ. తనకేమైనా నచ్చకపోతే తన నిరసనని, తన వ్యతిరేకతని, తనకుండే అభ్యంతరాన్ని చెప్పడానికి అవసరమైతే తనని తాను ఆత్మహననం చేసుకుంటాడు, లేదా ఆత్మ బలిదానం చేసుకుంటాడు తప్ప ఎవరికి ఇంకొకరికి ఇబ్బంది కలిగించాలనే ఆలోచన లేని ఒక సర్వోన్నత మానవీయ తత్వం
తెలంగాణ ప్రజల్లో ఉంది. అట్ ద సేమ్ టైం ఇంకొక గొప్ప లక్షణం ఏంటంటే అన్యాయం పట్ల తనకు ఒక ఒక సమానత్వ భావన లేని చోట పోరాడగలిగే స్ఫూర్తి కూడా ఈ నేల ఇచ్చింది. సో అందుకే అణిచివేతలోంచి ధిక్కార స్వరం వినిపించగలిగే ఒక సంఘటితత్వం కూడా మనకొచ్చింది. ఇంకొకటి ఏంటంటే కన్నీరు ఉన్న చోట పోరాటాలు ఉంటాయి. కన్నీరు విలువ తెలుసు, కష్టాల విలువ తెలుసు, బాధల విలువ తెలుసు. ఆ బాధల్లోంచి వచ్చిన జీవితాన్ని ప్రత్యక్షంగా చూశారు గనక పోరాటాలు చేశారు, త్యాగాలు చేశారు. ఆ పోరాట తత్వము, త్యాగ గుణము, అలాగే తనకు కావాల్సిన వాటాన్ని దక్కించుకోవడానికి అవసరమైతే ఆత్మత్యాగం చేయగలిగే ఒక నిస్వార్థ త్యాగం కూడా తెలంగాణ ప్రజల ఉనికిగా, ఒక ఐడెంటిటీగా ఉందని నేను భావిస్తాను. తెలంగాణ ప్రజలు తమకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలని పోరాటం చేయడం గల కారణం ఏమిటి? ఆ పోరాటం ఆనాడు జరిగిన పరిస్థితులు, ఉదాహరణకు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, 69 ఉద్యమం, ఈ 2 విషయాలు చెప్పండి. తర్వాత మిగతా ముందు దానికి వద్దాం. ఇప్పుడు ఎక్కడంటే మెయిన్గా ఎక్కడ ఏంటంటే 1948ని మనం గమనించాలి. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, తర్వాత 1969లో తొలి తెలంగాణ అంటే ఉద్యమ తాలూకు దాని స్ఫూర్తిని గమనించడానికంటే ముందు అంటే 1956లో తెలంగాణ రాష్ట్రము, అప్పుడుండే హైదరాబాద్ స్టేటు ఆంధ్రప్రదేశ్తో కలిసి, ఆంధ్రతో కలిసి ఆంధ్రప్రదేశ్గా నవంబర్ 1న ఫజల్ అలీ కమిషన్ నేపథ్యంలో రావడము, వీటికంటే ముందు తెలంగాణ తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే, తెలంగాణ స్ఫూర్తిని అర్థం చేసుకోవాలంటే 1947 తర్వాత ఆగస్టు 15 తర్వాత భారతదేశానికి అంతటికీ స్వాతంత్రం రావడం ఒకవైపు అయితే, మనకు 1 సంవత్సరం మీద 1 నెల మీద 3 రోజుల తర్వాత అది విలీనమా విద్రోహమా అది ఏదైనా కానీ మొత్తం మీద హైదరాబాద్ స్టేట్ అనేది భారతీయ యూనియన్లో అంతర్భాగంగా కలిసిపోయింది. సో ఆ కలిసిపోయిన సందర్భానికి 1948 సెప్టెంబర్ 17 వరకు. సో అప్పటి వరకు ఏంటంటే ప్రజలందరూ కూడా సంఘటితం కావడం, సంఘాల పేరుతో ఏకత్వం కావడం, భూమిపైన హక్కు కోసం పోరాడడం, దానికోసం జరుగుతున్న పరిణామం అనేది అదొకటి ఉంది. అదొక అద్భుతమైన ఘట్టం. దాంట్లో సాంస్కృతికపరమైన అంశాలు, పాటలపరమైన అంశాలు, ప్రజలందరినీ చైతన్యవంతం చేసి, ఏకీకృతం చేసి, అప్పుడుండే పాలకులకు వ్యతిరేకంగా ప్రజలందరినీ ముందుకు నడిపించాయి. అదొకటి. అదైన తర్వాత అంటే ఇక తర్వాత ఎప్పుడు కానీ ఏంటంటే ఇతర ప్రాంతాల వారు, ఇతర భాషల వారు, ఇతర జాతుల వారు తమ సొంత అస్తిత్వం మీద ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చిన ప్రతిసారి తెలంగాణ బాణి వినిపించింది, తెలంగాణ ప్రజల వాణి వినిపించింది, తెలంగాణ ధిక్కార స్వరం కనిపించింది, ముందుకు నడిచింది. అదే మళ్ళీ మనకు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్లో కానీ, తర్వాత మనకు 1956 తర్వాత ఏర్పడిన అనంతరం 1969లో ఉద్యమంలో కానీ మనకు అది స్పష్టంగా కనిపించింది. దానివల్ల దాదాపు 300 మంది అమరులైన పరిస్థితి కూడా మనకుంది. సో అందుకని ఇక్కడ ఈ ఈ ఉద్యమాలు అంటే 2000 సంవత్సరం తర్వాత మొదలైన మలిదశ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికంటే ముందు జరిగిన ఉద్యమాలు కానీ, సంఘటితత్వం కానీ, ఏకత్వం కానీ ఇవన్నీ కూడా ఏం చెప్తాయంటే తెలంగాణ మనుషుల్లో, తెలంగాణ ప్రజల్లో ఉండే అస్తిత్వం అంటే ఇది ఒక తెలంగాణ వాళ్ళకనే కాదు, ప్రపంచంలో ప్రతి జాతికి తనకంటూ ఐడెంటిటీ కోసమని ఒక తపన ఉంటుంది. అలాంటి తపనే తెలంగాణ ప్రజల్లో కూడా ఉంది. ఎప్పుడైతే ఏలినేషన్ జరుగుతుందో, ఎప్పుడైతే పరాయీకరణ జరగబడిందో, ఎప్పుడైతే ఇట్లా గొంతు వినిపిద్దాం అనుకున్న టైంకి ఇప్పుడు 1948 టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ 1948 అప్పుడు మాదంటూ ఒక వ్యవస్థ వచ్చింది, హైదరాబాద్ స్టేట్ వచ్చింది, మా బానికి, మా వానికి, మా ప్రజల గోసకి పట్టాభిషేకం కట్టే అవకాశం వచ్చింది, ప్రజాపాలన వచ్చింది అనుకునే టైంకు 1953 నుంచి అయిపోగానే 56 కాగానే ఫజల్ అలీ కమిషన్ అనే పేరుతో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో ఆంధ్రలోకి విలీనం కావడం అనేది అక్కడ మన తాలూకు అస్తిత్వం అంతా ఒక్కసారిగా కోల్పోయిన పరిస్థితి వచ్చింది. దానికి తగినట్టు తర్వాత కూడా పరిణామాలు కూడా మొత్తం సాంస్కృతికంగా, భాషాపరంగా, ఇక్కడ ఆస్తుల పరంగా, అంతస్తుల పరంగా, నిధుల పరంగా, నీళ్ల పరంగా, నియామకాల పరంగా జరిగిన ఒక వివక్ష అనేది ప్రజలందరికీ స్పష్టంగా అర్థమైంది కూడా. సో అది మళ్ళీ 1969లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి దారితీసింది. అది 71 వరకు కొనసాగింది. ఇక ఆ తర్వాత 2000 నుంచి 2014 వరకు అయితే ఉధృతంగా వెళ్ళిపోయింది. ఉమ్మడి రాష్ట్రం అంటే 56 తర్వాత నుంచి ఆంధ్ర ప్రాంతం వారితో కలిసి ఉండలేమనే భావన ఎందుకు తెలంగాణ ప్రజల్లో కలిగింది? వారు తెలుగు భాష మాట్లాడే వాళ్ళంతా ఒకటే కదా అన్నప్పుడు ఎందుకు ఇమడలేకపోయింది? దానికి గల కారణం ఏమిటి? అంటే భాష ఒక్కటి ఉండొచ్చు. ఇప్పుడు జనరల్గా సాధారణంగా ఏం చేశారంటే ఇక్కడ ఈ విషయంలో ఫజల్ అలీ కమిషన్ వాళ్ళు తీసుకున్న ప్రాతిపదికని గుర్తు చేస్తాను. 1955లో ఫజల్ అలీ కమిషన్ వేశారు. వేసినప్పుడు భారతదేశాన్ని అంతా అడ్మినిస్ట్రేషన్ పరంగా, పాలనా పరంగా సౌలభ్యంగా చేయాలన్నప్పుడు ఏ ప్రాతిపదిక తీసుకోవాలి? భౌగోళిక ప్రాతిపదిక తీసుకోవాలా,
లేదంటే గనక అంటే ఇప్పుడు సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ అట్లా తీసుకోవాలా? లేక ఏ ప్రాతిపదిక తీసుకుంటే పాలన ఈజీ అవుతుందనేది మేధావుల్లో చర్చకొచ్చింది. అప్పుడు భారతదేశ ప్రభుత్వ స్థాయిలో. వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏమంటున్నారంటే ప్రభుత్వ పాలన సక్రమంగా జరగాలంటే ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ కమ్యూనికేషన్స్ అనేది ఇంపార్టెంట్. నువ్వెన్ని భౌగోళికంగా కంటే కూడా కమ్యూనికేషన్స్ అర్థం కావాలి. ఒక చట్టం చేసినప్పుడు, ఒక జీవో తీసినప్పుడు, ఆ జీవో ఆ ప్రాంత ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు ఉండాలి. ఉండాలంటే ఉన్న ఒకే ఒక మార్గం భాష. అందుకని లింగ్విస్టిక్ బేసిస్ మీద భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అనేది వాళ్ళు అటువైపు మొగ్గు చూపెట్టారు. మొగ్గు చూపెడుతున్న క్రమంలో తెలుగు భాష అంతా ఒకటే గనక ఇదంతా ఒకటి చేద్దామనేది ఒక ఆలోచన వచ్చింది. మీరు చెప్పిన పాయింట్. కానీ ఎందుకు ఇమడలేకపోయామంటే ఇక్కడ మీకు చెప్తాను. ఇక్కడ మనకు కాకతీయుల కాలం నుంచి, శాతవాహనుల కాలం నుంచి కూడా ఆ తర్వాత కుతుబ్ షాహీల కాలం కావచ్చు, బహమనీల కాలం కావచ్చు, మొఘల్స్ కావచ్చు, కుతుబ్ షాహీలు కావచ్చు, ఆసఫ్ జాహీలు కావచ్చు. వీళ్ళందరి కాలంలో దాదాపు తెలంగాణకంటూ తనకంటూ ఒక ప్రత్యేక అస్తిత్వం, ప్రత్యేక భాష, నైపుణ్యాలు, సాంస్కృతిక నేపథ్యం ఇవన్నీ ఏర్పడ్డాయి. అక్కడికొచ్చేసరికి ఏంటంటే ఆంధ్ర ప్రాంతం విషయానికొచ్చేసరికి, ఆంధ్ర ప్రాంతం విషయంలో మొత్తం అక్కడ బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యం ఎక్కువగా ఉండిపోయింది. సో అక్కడుండే లిబరలిజం, ఇక్కడ ఉండే ఆపరేషన్, ఇక్కడ కొంచెం అణిచివేత ధోరణి ఇక్కడ ఉండింది. అక్కడేమో కొంచెం లిబరలిజం ఉండింది. అంటే వెస్టర్న్ యూరోపియన్ తాలూకు లిబరలిస్టిక్ ఐడియాలజీసు అక్కడ ప్రభుత్వాల్లో గాని, అక్కడ వ్యవస్థల్లో గాని, అక్కడ ప్రజల్లో గాని అవి కొనసాగాయి. ఇక్కడ మన దగ్గరికొచ్చేసరికంటే ఇదొకటైంది. ఒకటి పాయింట్. రెండో పాయింట్ భాషాపరంగా. ఇక్కడ మనకు ఉర్దూ అధికార భాషగా ఉండిపోయింది. అక్కడ ఇంగ్లీషు భాష యొక్క వ్యాప్తి జరిగింది. అంటే ఇంగ్లీష్ భాష వల్ల ఆధునికత అనేది రావడం అనేది ఒకవైపు అయిపోయింది. మన వైపున ఉర్దూ భాష ఉండడం వల్ల దీని పరమైన నేపథ్యం దీనికి వేరే వచ్చింది. కాకపోతే మనకు కూడా సంపన్నత వచ్చింది. గజల్స్ వచ్చాయి, ముషాయిరాలు వచ్చాయి. ఇంకా దానివల్ల దానిలో గొప్ప గొప్ప నాలెడ్జ్ కూడా వచ్చింది. అరబిక్ నుంచే కదా జీరోలు 1, 2, 3, 4లు సంఖ్యాశాస్త్రం వచ్చింది అరబిక్ల నుంచి. సో ఆ విధంగా మనకు వచ్చింది. ఈవెన్ హైదరాబాద్ నగరం వాజ్ టోటల్లీ బిల్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇస్ఫహాన్. ఇస్ఫహాన్ అనేది ఇరాన్లో ఒక నగరం. ఇప్పటికీ ఉంది అది. ఆ నగరం మోడల్లోనే హైదరాబాద్ నగరాన్ని నిర్మించారు. 1591 ఆ ప్రాంతంలో. సో అట్లా ఇరాన్కు, పర్షియాకు, తర్వాత మిడిల్ ఈస్ట్ దేశాలతో హైదరాబాద్ నగరానికి మొదటి నుంచి ఆదాన ప్రదానాలు ఉన్నాయి, అనుబంధాలు ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి, వివాహ బంధాలు కూడా ఉన్నాయి. ఈవెన్ నిజాంల కోడళ్ళు కానీ, కూతుళ్ళు కానీ చాలామంది ఇరాన్ నుంచి, పర్షియా నుంచి, టర్కీ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. సో అందుకని ఇలాంటి ఒక అంతర్జాతీయ నేపథ్యం తెలంగాణకు ఉంది. అలాంటి ఒక యూరోపియన్ అంతర్జాతీయ నేపథ్యం ఆంధ్రప్రదేశ్కు ఉంది. ఇక్కడ ఇది డిఫరెంట్ అన్నమాట. ఇది మిడిల్ ఈస్ట్ తాలూకు నేపథ్యం, సుమేరియన్, మెసొపొటోమియన్ నాగరికతకు సంబంధించిన నేపథ్యం అంతా మన వైపు వచ్చింది. అంటే తెలంగాణ ప్రాంతానికి. అటువైపునంతా యూరోపు, తర్వాత బ్రిటిషు, ఆ నేపథ్యం అంతా లిబరలిస్టిక్ ఐడియాలజీ అటు వచ్చింది. దానివల్ల కూడా ఒకలాంటి భావజాలపరమైన వైవిధ్యత, క్రైస్తవ ప్రభావం ఎక్కువ అనుకోవచ్చు ఆంధ్రాలో. ఇక మతపరంగా చూస్తే అటు క్రైస్తవ ప్రభావం, ఇక్కడ అదే క్రైస్తవ ప్రభావం, ఇస్లామిక్. అందుకే ఇప్పుడు భాషాపరంగా చెప్పాము, మతపరమైన విశ్వాసాలు, నమ్మకాలు కూడా ఇట్లా మార్పులు వచ్చాయి. వీటన్నిటి కలగలిసి ఒక 2 కనిపించని అదృశ్య రేఖ, విభజన రేఖ తెలంగాణ ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి, ప్రజలకి మధ్య కూడా స్పష్టంగా కనిపించే పరిస్థితి వచ్చింది. అందువల్లే అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఇక సాంస్కృతిక రూపాలు ఉన్నాయి. ఏవైతే ఉన్నాయో వాటిలోని వివక్ష కూడా ఈ ఉద్యమానికి కారదీసింది అనేది అందరూ చెప్తున్న తెలిసిందే. ఎలా అంటే సినిమా అనుకోండి, సాహిత్యం అనుకోండి, కథ, నవల లేదా రచనలు, ఇతర అంశాలు ఏవైతున్నాయో వాటి పరంగా చూస్తే అంటే నీళ్లు నియామకాలు అనేవి ప్రధానంగా మనకు కనిపించే క్వాంటిఫైయబుల్ మెజర్స్. ఇవన్నీ అంటే పరిమాణాత్మక అంశాలు ఉంటాయి, గుణాత్మక అంశాలు ఉంటాయి. పరిమాణాత్మక అంశాల్లో మనకు స్పష్టంగా కనిపించే లెక్కలే అవి. ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, 56 నుంచి 2014 వరకు ఎన్ని ఉద్యోగాలు తెలంగాణకు వచ్చాయి, ఎన్ని నిధులు వచ్చాయి, కేటాయింపులు జరిగాయి, ఎన్ని బడ్జెట్ కేటాయింపులు జరిగాయి, క్లియర్గా కనిపిస్తుంది. అది క్వాంటిఫైయబుల్. అది క్వాంటిఫైయబుల్ కాకుండా క్వాలిటేటివ్గా ఉండేవి సాంస్కృతిక పరమైన అంశాలు. సో సాంస్కృతిక పరమైన అంశాల్లో సినిమా కానీ, కథ కానీ ఇలాంటివి తీసుకుంటే ఎక్కడ కూడా తెలంగాణ చాలా సాధ్యమైన వరకు దాన్ని అణిచివేయడము, దాన్ని సైడ్లైన్ చేయడము, దాన్ని పక్కకు పెట్టడము, నిర్లక్ష్యం చేయడము ఇలాంటి జరిగిన విషయం మనసుల్లో బలంగా పడింది. సో అది మాదైన తత్వం కావాలి, మాదైన తనం కనిపించాలి, వినిపించాలి, మా గొంతు వినిపించాలి, మా సినిమాలు కనిపించాలి, మా కథలు రావాలి, మాకు తగిన గుర్తింపు ఉండాలి అనే ఒక వాదనలోంచి, ఆ వేదనలోంచి ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తాలూకు ఉనికి ఉద్ధృతంగా వచ్చిందనేది చెప్పొచ్చు. అట్లా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు వ్యాసాల ద్వారా, కథలు, కవిత్వం ద్వారా ప్రజలకు సమాచారం ఇచ్చిన వాళ్ళు మీరు ఒకరు. అవును. ఈ 12.5 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత
తాను ఎదుర్కొన్న సమస్యల కొన్నిటికనే పరిష్కారం చూయించుకోగలిగిందా? మిగతా పాలన కంటే భిన్నంగా మనం సప్ వెళ్ళగలుగుతున్నామనే భావన. ఖచ్చితంగా చూయించుకోగలిగింది. అంటే మెయిన్‌గా ఏందంటే అస్తిత్వాన్ని చూపించడం. ప్రతి రంగంలో మనదైన అస్తిత్వాన్ని చూపించగలగడం. ఆ చూపించడంలో అంటే అక్కడ కొన్ని ఆశలున్నాయి. కొన్ని ఆకాంక్షలున్నాయి. కన్నీళ్ళకి పరిష్కారాలు వెతకాలనే ఒక గోస ఉంది తెలంగాణ ఉద్యమ కాలంలో. అప్పుడు ఆ సందర్భంలో మేధావులు, జ్ఞానులు, కవులు, కళాకారులు, సబ్బండ వర్ణాలు, సకల జనులు ఏవైతే ఆకాంక్షలు అనుకున్నారో ఆ ఆకాంక్షలని సాకారం చేసే దిశగా గత 12 ఏళ్ల కాలంలో ప్రభుత్వాలు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు, వ్యవస్థలు అన్నీ కలిసికట్టుగా పనిచేశాయి. సో, దీంట్లో భాగంగానే దానివల్లనే ఏవేవైతే అప్పుడు అనుకున్నారో, అవి అనుకున్న వాటిలో మెయిన్‌గా మనకు నిధులు, నీళ్లు, నియామకాలు అనుకున్నప్పుడు ఈ 3 కూడా తెలంగాణకే దక్కే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రమే గనక తెలంగాణకు సంబంధించిన నీళ్లు వచ్చే విధంగా నీళ్లతో నిండి పొంగే విధంగా ఆ విధంగా ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించడం జరిగింది. ఆ మేరకు అవి జరిగాయి. అలాగే నిధుల పరంగా మన మన వాటాకు సంబంధించి మన ప్రతి చెమట చుక్క నుంచి వచ్చిన ప్రతి ఆదాయం తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి. ప్రజలు కూడా ప్రశ్నించారు. 2 జరిగాయి. మూడవది నియామకాలకు సంబంధించి. నియామకాలు అయితే స్పష్టంగా, విస్పష్టంగా అన్నీ కూడా తెలంగాణ ప్రజలకి, తెలంగాణ యువతకి వచ్చే విధంగానే ప్లాన్ చేయడం జరిగింది ప్రభుత్వాలన్నీ కూడా. సరే ఇక అది దాంట్లో చాలా కొన్ని సంతృప్తులు, అసంతృప్తులు ఎన్ని ఉన్నప్పటికీ ఇవి జరిగాయి. వీటితో పాటు సాంస్కృతిక పరంగా, సాహిత్య పరంగా, కథ, నవల, రచనల పరంగా, సినిమాల పరంగా చూస్తే అది స్పష్టంగా అర్థమవుతున్నది. ఇప్పుడు 'పెళ్లి చూపులు' సినిమాకి జాతీయ స్థాయిలో ఉత్తమ భాష, ఉత్తమ డైలాగుల రచయితగా తరుణ్ భాస్కర్‌కు అవార్డు వచ్చిందంటేనే తెలంగాణ భాషకు మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయిలో ఒక పట్టాభిషేకం లభించినట్టే లెక్క. సో, అలాగే 'బలగం' లాంటి సినిమాలొచ్చాయి. మనం సినిమాల్లో తీసుకుంటే నా బాణి వినిపించాలి, నా జీవితం కనిపించాలనే తెలంగాణ ప్రజల అభ్యర్థన సినిమాల రూపంలో సాకారమైంది కొంతవరకు. అంటే సంపూర్ణంగా ఇంకా ఎంతో దూరం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి మరాఠీ సినిమా పరిశ్రమ తీసుకున్నా, ముంబైలో బాలీవుడ్ సినిమా తీసుకున్నా 2 ముంబైలో ఉన్నాయి. మరాఠీ సినిమా తనదైన గొంతుని వినిపించగలుగుతుంది బలంగా. హిందీ సినిమా దాంట్లో హిందీ ఉన్నప్పటికీ సినిమా ప్రభంజనంలో. ప్రభంజనంలో దాని పక్కనే ప్యారలల్‌గా ఒక ఆల్టర్‌నేటివ్ వాయిస్‌ని వినిపించగలుగుతుంది. విభిన్నంగా గూడా. విభిన్నంగా. సో, అలాంటిది తెలంగాణ సినిమా కూడా చూపించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో ఈ 12 ఏళ్ల కాలంలో సినిమా తన బాణిని వినిపించిందని చెప్పొచ్చు. అలాగే కవిత్వము, సాహిత్యము, వాళ్ళకిచ్చే మన అవార్డులు, రివార్డులు, గుర్తింపులు, గౌరవాలు అన్నీ కూడా ప్రభుత్వాలు చాలా తెలంగాణ వైతాళికులకి చాలా అద్భుతంగా పట్టాభిషేకం చేస్తూ గౌరవిస్తున్నారు, గమనిస్తున్నారు. దాంతోపాటు స్వచ్ఛంద సంస్థలున్నాయి, వివిధ సాంస్కృతిక సంఘాలున్నాయి, ప్రజా సంఘాలున్నాయి, లేదా మేధావులున్నారు, జ్ఞానులున్నారు, కవులున్నారు, కళాకారులు వీరందరూ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు తమదైన స్థాయిలో ముందుకెళ్తున్నారు. ఆ క్రమంలోనే తెలంగాణ పాటలు కూడా ఇప్పుడు జాతీయ స్థాయిలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ అనేవి జాతీయ స్థాయిలో అంతర్జాతీయం. అంతర్జాతీయ స్థాయిలో మొన్న తీసుకుంటే అంటే సరే ఉద్యమ పాటలు ఒకవైపు, ఇప్పుడు ఉద్యమం లేదు గనక మళ్ళీ తెలంగాణ మట్టి పాటల సొబగులు, మట్టి పాటల జానపదాల జిలుగులు ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉన్నాయి. ఉదాహరణకి 'రాను బొంబాయికి రాను' లాంటి పాట రాము రాథోడు పాడిన పాట మన లాస్ట్ ఇయర్ 2025 సంవత్సరపు టాప్ 10 పాటల లిస్టులో సినిమా పాటలతో పోటీపడి 3వ స్థానంలో వచ్చింది. హైయెస్ట్ వ్యూయర్షిప్ కానీ, అప్లాజ్ కానీ. సో, ఇలా అంటే తెలంగాణ తనదైన తత్వంతో ముందుకెళ్తుందని చెప్పొచ్చు. సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ ఉనికి అస్తిత్వాల గురించి, తెలంగాణ సామాజిక రాజకీయ నేపథ్యాల గురించి, తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలు ఏమిటో ఇవన్నింటి గురించి వారు చాలా సంక్షిప్తంగా చేసిన వివరణ, దీంతో పాటుగా విశ్లేషణ కూడా ఇది. బహుశా ఎవరికైనా తెలంగాణ గురించి ఏమైనా సందేహాలు వస్తే ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎంతో కొంత సమాచారాన్ని అలాంటి వారికి, అంటే ఆలోచన లేని వారికి, అవగాహన లేని వారికి ఇది అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా చేసిన ఇంటర్వ్యూ ఇది. థ్యాంక్ యూ.